షోరూమ్ కి వెళ్తే ఒక షర్ట్ 500 అని ఉండదు, 499 అని ఉంటది. ఫోన్ కొందాం అనుకోండి 10,000 అని ఉండదు, 999 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క రూపాయి తగ్గించడం వల్ల కంపెనీకి ఏంటి లాభం, మనకి మిగిలితే ఏంటి లాభం, అసలు మిగిలితే ఏంటి మిగలకపోతే ఏంటి? ఇది మీకు ఎవరైనా ఆలోచించారా దీని గురించి? వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగరేణి పిల్ల ముచ్చట్లు. ₹1 డిఫరెన్స్ ఏంటి, 499 ఎందుకు ఉంటుంది? అసలు ఈ డౌట్ మీకు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకుందామా? ₹1 కోట్ల బిజినెస్ అంటే నమ్మరు కదా. ఇది మనం అనుకున్నట్లు ₹1 విషయం కాదు. ఇది మన బ్రెయిన్ తో ఆడుకునే ఒక గేమ్. దీన్ని సైకలాజికల్ ప్రైసింగ్ అంటారనమాట. ₹1 తగ్గించడం వల్ల కంపెనీలకు కోట్ల లాభం ఎలా వస్తుందో తెలిస్తే షాక్ అయిపోతారు. ఇందులో ఫస్ట్ సీక్రెట్, లెఫ్ట్ రైట్ ఎఫెక్ట్. మనం ఎప్పుడైనా చదివేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ చదువుతాం కదా, మన బ్రెయిన్ స్పీడ్ గా డెసిషన్స్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ 499 అని రేట్ ఉందనుకోండి, మన బ్రెయిన్ రైట్ సైడ్ లో ఉన్న 99 ని చూడదు, లెఫ్ట్ సైడ్ లో ఉన్న 4 మాత్రమే చూస్తుంది. అంటే ఆ వస్తువు రేట్ 400 చిల్లర అని మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. అదే 500 రూపీస్ అని ఉంటే మన బ్రెయిన్ 500 రేంజ్ అని ఫిక్స్ అవుతుంది అన్నమాట. బట్ రియాలిటీ ఏంటంటే ఆ రెండింటికి మధ్యలో ఉన్న ప్రైస్ డిఫరెన్స్ జస్ట్ ₹1 మాత్రమే. కానీ మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, అది పెద్ద ₹100 డిఫరెన్స్ లో ఫీల్ అయిపోయి 499 అనగానే చీప్ అని అన్ని కొనేస్తూ ఉంటాం కదా. సెకండ్ సీక్రెట్ ఏంటంటే డిస్కౌంట్ ఫీలింగ్స్. అబ్బా మనుషులం కదా, సైకాలజీ ప్రకారం 0తో ఎండ్ అయ్యే ధరలు, ఎగ్జాంపుల్ 500 and 1000 చూస్తే రేట్ ఫిక్స్డ్ అని, ప్రీమియం క్వాలిటీ అని అనిపిస్తుంది. అదే 9తో ముగిస్తే ధరలు చూస్తే అదొక డీల్ లేదా ఒక ఆఫర్ అని అనుకొని చూసేస్తూ ఉంటాం. అది మనకి తెలియకుండా కొనేస్తాం. అందుకే డిస్కౌంట్ సేల్స్ లో ఎప్పుడైనా ధరలు 99తోనే ముగుస్తాయి, మనల్ని అట్రాక్ట్ చేయడానికి. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. థర్డ్ సీక్రెట్ ఏంటంటే లెక్కలు మర్చిపోవడం. ఇది ఇప్పుడు ఏదైనా 2 వస్తువులు కొన్నాం అనుకోండి, ఒకటి 500 ఒకటి 1000. సో మన బ్రెయిన్ ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది 1500 అని. అమ్మో 1500 అని చెప్పి ఆగిపోతూ ఉంటాం. అదే 2 వస్తువులు, ఒకటి 499 ఇంకొకటి 999 ఉందనుకోండి, మన బ్రెయిన్ అంత ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేదు, 90తో ఎండ్ అవుతుంది కాబట్టి. సో ఈ కన్ఫ్యూజన్ లో మనం ఏమనుకుంటాం, తక్కువ ధరకు వచ్చేస్తుందని కొనేస్తూ ఉంటాం. కానీ అక్కడ అది క్యాలిక్యులేట్ చేసినా కూడా 1500 వస్తుంది. సో ఇదన్నమాట ఆ ₹1 ఉన్న సూపర్ మిస్టరీ. అయినా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ బాటా కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అందుకే దీన్ని బాటా ప్రైసింగ్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం 999 అండ్ 499 బార్డర్ చూసినప్పుడు ఆఫర్ అని అనుకోవడం కాదు, అసలు ప్రైసింగ్ ఎంత అని చూసుకోండి, ఓకేనా? ఈ వీడియో చూసాక ఈ వీడియో ప్రకారం మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా ఇలా అసలు ఆలోచించారా? ఈ ₹1 డిఫరెన్స్ ఏంటి, 499 ఎందుకు ఉంటుంది? మోస్ట్లీ మనం వెళ్తాం 699, 799, 899 టాప్ ఓన్లీ అని పెడతారు. అసలు ఈ డౌట్ మీకు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? వస్తే అసలు ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింగరేణి పిల్ల ముచ్చట్లు.